ఫ్రెండ్ ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ ఇంకో చర్చ్ దగ్గరికి వచ్చినాము. ఈ చర్చ్ దగ్గరికి మాకు చాలా నచ్చిన చర్చ్ ఇది. బ్యూటిఫుల్ ప్రశాంతమైనది, ఎవ్వరు కూడా ఉండరు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ చర్చ్ నేమ్ వచ్చేసి సెయింట్ సజితన్ చర్చ్. ఇది వచ్చేసి మన ఇప్పుడు చూసిన బెసాలిక్ బామ్ జీసస్ చర్చ్కు కొద్ది దూరంలోనే, ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. చాలా బాగుంటుంది, ఇక్కడ ప్రశాంతమైన ఉంటుంది. రండి లోపలికి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు కూడా. మేము కోవిడ్ రూల్స్ పాటించి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. శానిటైజర్ అంతా ఇవ్వడం జరిగింది, మాస్క్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ నైట్ జరిగాయంట. చూడండి ఎంట్రన్స్ దగ్గర క్రిస్మస్ స్టార్స్ అవి ఏ విధంగా కట్టారో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది చాలా, ఈ చర్చ్ కోసమే మేము ఇక్కడ ఇంత దూరం వస్తాము ఓల్డ్ గోవాకు. మన ఫ్రెండ్స్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు మన కోసం. మిస్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు అండ్ మిస్టర్ తరుణ్ గారు ఉన్నారు. ఇది మన యొక్క ఎంట్రన్స్. కాకపోతే ఇక్కడ చాలా నిశ్శబ్దంగా పాటించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ చాలా మెయింటైన్ సైలెన్స్ అని కూడా రాశారు. మనం అందుకే కొంచెం మెల్లగా మాట్లాడదాము. ఇది మనకు వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడిగి లోపలికి రావడం జరిగింది. చూడండి మొత్తం ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందో, అప్పటి నుంచి కట్టిన కట్టడం ఇది. చాలా బాగుంటుంది ఇది. చూడండి అక్కడ బాల్కనీ లెక్కలు కూడా ఉన్నాయి, ఇంకా పైనుంచి చూస్తారేమో ఏమన్నా ఇక్కడ ప్రేయర్ అయ్యేటప్పుడు ఇట్లా క్రిస్మస్ రోజు ఆ విధంగా. చూడండి ఇదంతా వుడ్ తోటి తయారు చేయడం జరిగింది. ఈ క్రిస్టియన్స్ కాబట్టి నాకు అంతా తెలియదు, తెలిసిన వరకు నేను చెప్పడం జరుగుతుంది. ఇంకా మా జేమ్స్ వస్తే బాగుంటుండే, బట్ ఆయనకు ఫ్లైట్ ముందే ఉండడం వల్ల ముందే వెళ్ళిపోయడం జరిగింది. అతనికి కొంచెం క్రిస్టియన్ కాబట్టి ఎక్కువ తెలుసు. నేను ఇవి కవర్ చేయడం జరుగుతుంది నాకు తెలిసినంత వరకు. దీని గురించి చాలా హిస్టరీ ఉంది, బట్ మేము ఇంతకుముందుకు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇదేమో చేస్తారంట దీని మీద పెట్టి. దీని కింద వచ్చేసి అండర్ గ్రౌండ్లో రౌండ్గా బావి ఉన్నది. మాకు ఇంతకుముందుకు వచ్చినప్పుడు చూపించడం జరిగింది. ఇక ఇక్కడ ఇందులో వాటర్ కూడా కనిపిస్తాయి. చూడండి చాలా లోపలికి ఉంటుంది. ఇది మీకు కెమెరా క్లారిటీ కనిపించడం లేదు. ఓకే, దీని మీద ఏమో పెట్టి చేస్తారు అన్నారు కానీ నేను మర్చిపోయినా. ఈ విధంగా చూడండి మొత్తం కవర్ చేసేయండి. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు అలో వేయడమే ఎక్కువ. ఇక్కడ వచ్చేసి మనం క్రిస్మస్ రోజు అండ్ ఫ్రైడే రోజు ఆ విధంగా వస్తే, నార్మల్ టైంలో అయితే చాలా బాగుంటుంది. మొత్తం డెకరేషన్ చేసి మొత్తము ఫ్లవర్స్ తోటి ఉండడం జరుగుతుంది. మేము ఇంతకుముందుకు వచ్చినప్పుడు మేము చూడడం జరిగింది.